త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా హస్తం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పట్టింది. ఇప్పటికే పాలమూరు అభ్యర్థిని ప్రకటించింది. ఇదే దూకుడుతో మిగతా స్థానాల్లోనూ అభ్యర్థులని ఖరారు చేసే దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ఒక తీర్మానం చేసి పంపారు. అయితే సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదని డిసైడ్ చేసుకున్నారు. సోనియా పోటీకి దూరమని తెలియగానే ప్రియాంక పేరును ప్రస్తావించారు. అయితే ప్రియాంక అమేథీలో పోటీ చేయబోతున్నారని స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ పేరు ప్రస్తావన పెరిగిపోతోంది. రాహుల్ కేరళలోని వాయనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వాయనాడు నుండి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య పేరును ఆ పార్టీ ప్రకటించేసింది. అందుకనే తెలంగాణ నేతలు రాహుల్ను ఇక్కడి నుండి పోటీ చేయమని ఆహ్వానిస్తున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తే దాని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిపై ఉంటుందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలున్నాయి. ఈ 17 పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లోనే విజయం సాధించింది. ఈ దఫా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. నల్గొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి రాహుల్ గాంధీని బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ తెలంగాణ నుండి పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం. రాహుల్ క్లారిటీ ఇస్తే ఏదో ఒక సెగ్మెంట్ ని సెట్ చేయాలని చూస్తున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఖమ్మం కాగా ఆ తర్వాత నల్గొండ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టమైన ఎజెండాతో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ కు ఓట్లు ఎందుకు వేయాలని అడగాలో అర్థం కావడం లేదు. దీనిని అవకాశంగా తీసుకొని అధిక సీట్లలో పాగా వేయాలని హస్తం భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.